దేశ రాజధానిలో ఎర్రకోట దగ్గర దేశ రాజధాని నడిబొడ్డున భారీ పేలుడు జరిగింది. 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. 20 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో వీరంతా కూడా చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించారు. వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుడు ఘటనకి సంబంధించి I-20 కార్ ఈ పేలుడికి ప్రధాన కారణం. అయితే ఇందులో పేలుడు పదార్థం ఉందా, ఇతరత్రా ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఇది ఉగ్ర కుట్ర, ఇలాంటి అనుమానాలన్నీ కూడా ప్రస్తుతం చాలా మందిలో ఉన్నాయి. అయితే అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతులకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కూడా ఆయన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అటు ఎన్ఐఏతో పాటుగా ఢిల్లీ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ భారీ పేలుడు ఘటనకి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక భీతావహ వాతావరణం అయితే ఆ చుట్టుపక్కల అలుముకుంది. మొత్తం ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు, ఎన్ఐఏ టీమ్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. క్లూస్ని సేకరించి భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ జోన్లో ఉంది. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, మొత్తం దేశమంతా కూడా ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఈ పేలుడు జరిగిన ప్రాంతం దగ్గరే ఉన్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. వెంకటేష్, చెప్పండి, హోంమంత్రి అక్కడికి వచ్చి వెళ్ళారా? ఏం జరిగింది? తర్వాత ఏమన్నా స్టేట్మెంట్ వెలువడిందా అధికారుల నుంచి? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి వెంకటేష్? ఎర్రకోట ముందున్నటువంటి రోడ్డులో భారీ పేలుడు జరిగి దాదాపు 10 మందికి పైగా చనిపోయారు. ఈ 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు అనేక వాహనాలను కూడా ధ్వంసమయ్యాయి. సో ఈ పేలుడు ఘటనను సందర్శించేందుకు కొద్దిసేపటి కిందటే హోంమంత్రి అమిత్ షా బయలుదేరారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఉన్నారు. సో ఆయన ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బలగాలను, ఎన్ఎస్జీ బలగాలను కానీ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ను కూడా రంగంలోకి దింపారు. వారందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో మీరు చూడొచ్చు, ఘటన జరిగినటువంటి ప్రాంతం వద్దకి ఫోరెన్సిక్ నిపుణులు, ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ చేరుకొని కీలకమైనటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సో క్లియర్ గా కారులో భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చి రెడ్ సిగ్నల్ పడిన వెంటనే దాన్ని పేల్చారు. సో దాంతో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 50 నుంచి 100 మీటర్ల పరిధి వరకు కూడా మనుషుల శరీర భాగాలన్నీ కూడా ఎగిరిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ పేలుడు తీవ్రతతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయకంపితులైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చారిత్రాత్మక ఎర్రకోట ఇది. సో ఎర్రకోట ముందున్నటువంటి రోడ్డులోనే ఇంతటి భారీ ఘటన జరగడం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలకు కూడా హై అలర్ట్ జారీ చేసింది. సో హై అలర్ట్ జారీ చేసి క్లియర్ గా ఇటు బెంగళూరు, ముంబై, అలాగే కోల్కతా లాంటి ప్రధాన నగరాలన్నింటిలో కూడా భద్రతను పటిష్టం చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హై సెన్సిటివ్ జోన్స్ కానీ అలాగే భారీ ఎత్తున కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, కీలకమైనటువంటి భవనాలు, హెరిటేజ్ సైట్స్ ఉంటాయో, ఆ హెరిటేజ్ సైట్స్ అన్నింటిలో కూడా భద్రతను పెంచాలని సిఐఎస్ఎఫ్ కూడా తమ యూనిట్స్ అన్నిటి కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం మనం ఈ రోజు ఉదయాన్నే చూసాం. భారీ ఎత్తున చూడొచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించినటువంటి కాన్వాయ్ చేరుకుంది. సో నాయకు ఒకసారి విజువల్ చూపించండి అటువైపు. సో అమిత్ షా కాన్వాయ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో మరికొద్ది క్షణాల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి ఎర్రకోట వద్దకి రాబోతున్నారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించబోతున్నారు. इसके बारे में कुछ भी कहना दिक्कत है, मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं. सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करें. రైట్ వెంకటేష్, చూస్తున్నాం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం, ఏ కోణాలని వదిలిపెట్టట్లేదు అని అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం ఆయన ఈ ఘటన జరిగిన ప్రాంతం దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఇస్తారా? చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో స్వయంగా ఎర్రకోట వద్ద పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శిస్తున్నారు. పోలీసులను అడిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో
పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎర్రకోటకు స్వయంగా ఎర్రకోట ముందే జరిగినటువంటి ఈ ఘటన మాత్రం భద్రతా బలగాలకు ఒక పెద్ద ఛాలెంజ్ విసిరింది. ఇంతటి హై సెన్సిటివ్ జోన్ లో ఎప్పుడు 24 గంటలు పోలీసుల భద్రత ఉండేటువంటి ప్రాంతం. సో అలాంటి ప్రాంతంలో ఏకంగా ఉగ్రవాదులు నడి రోడ్డు పైన ఒక కారులో భారీ ఎత్తున పేలుడు సృష్టించడం మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద భద్రతా వైఫల్యంగా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫీల్డ్ లెవెల్లో ఆయన పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. అధికారులతో ఆయన మాట్లాడుతున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అక్కడే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. సో కీలకమైనటువంటి ఏజెన్సీస్ అన్ని కూడా అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతా కూడా అంచనా వేస్తున్నారు. ఎవిడెన్స్ అంతా కూడా సమీక్షిస్తున్నారు. సో ఎవిడెన్స్ అంతా కూడా వాటిని సేకరించిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసి ఈ ఘటనలో ఉపయోగించినటువంటి పేలుడు పదార్థాలు గాని దీనికి సంబంధించినటువంటి ఘటనా క్రమాన్ని ఈ మాడ్యూల్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. స్పష్టంగా గత కొన్ని రోజుల నుంచి వరుసగా బయటపడుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఉగ్రవాదులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రధానంగా జైషే మహమ్మద్ లాంటి చాలా కరడు కట్టినటువంటి ఉగ్రవాద సంస్థ మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా మన భద్రతా బలగాలన్నీ కూడా బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించి ఆ జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భం మనం చూసాం. సరిగ్గా ఏప్రిల్లో ఈ ఘటన జరిగితే మేలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారి చీఫ్లందరూ కూడా ఒక పెద్ద హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం పంపింది. అప్పటి నుంచి కూడా జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కావడంతో రెచ్చిపోయినటువంటి ఉగ్రవాదులు చాలా రోజుల నుంచి మన దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల సంస్థ పేలులకు పాల్పడాలని భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎర్రకోట ముందర ఈ భారీ పేలుడుకు వారు కుట్రకు పాల్పడ్డారు. ఏకంగా రెడ్ సిగ్నల్ పడినటువంటి సమయంలో అగంతకులు ఈ కారులోనే బాంబులను ఉంచి పేల్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అమిత్ షా ఆ ప్రాంతాన్ని అంతా కూడా స్వయంగా తిరిగి పరిశీలిస్తున్నారు. సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా స్వయంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. జైషే మహమ్మద్ గాని అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి హస్తం ఉందా లేకుంటే అన్ని యాంగిల్స్ లో కూడా అన్ని కోణాల్లో కూడా దీన్ని తాము దర్యాప్తు చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎల్ఎన్జీ ఆసుపత్రిలో కొద్దిసేపటి కిందటే ఆయన వెళ్లారు. అక్కడ సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో వారితో మాట్లాడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులతో క్షతగాత్రులతో ఆయన మాట్లాడారు. అమిత్ షా నేరుగా తిరిగి ఆయన వెళ్లిపోతున్నారు. పరిస్థితిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆయన బాంబు పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. స్వయంగా ఇప్పుడు ఆయన ఎర్రకోట లోపలి వైపుకు వెళ్తున్నారు. సో ఎర్రకోట లోపల వైపు అధికారులు ఆయనకు ఈ ఘటనకు సంబంధించినటువంటి పరిస్థితిని ఆయనకు వివరించేటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పరిస్థితిని సమీక్షించి పోలీసులకు సంబంధించినటువంటి తగిన సూచనలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్నారు. సో మొత్తానికి అన్ని ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఎన్ఎస్జీ ఉంది, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వీరందరూ కూడా పరిస్థితిని అంతా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరిస్తున్నారు. అమిత్ షా కొద్దిసేపటి కిందటే ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పుడు సంఘటనా స్థలానికి వచ్చారు. పరిస్థితిని అంతా కూడా స్వయంగా పరిశీలించారు. ఖచ్చితంగా ఎర్రకోట ముందు జరిగినటువంటి ఈ దాడి భద్రతా బలగాలకు విసిరినటువంటి సవాల్గా కనబడుతుంది. ఇప్పటికే ఉగ్రవాదుల స్థావరాలను ఛేదిస్తున్నటువంటి పోలీసులకు ఒక సవాల్గా ఉగ్రవాదులు ఈరోజు ఏకంగా దేశ రాజధాని నడిబొడ్డున అది చారిత్రక ఎర్రకోట ముందు బ్లాస్ట్ చేయడం ద్వారా ఒక పెద్ద సవాల్ను విసిరినట్టయింది. సో ఆ నేపథ్యంలో ఈ కుట్రకు పాల్పడినటువంటి ఉగ్రవాదుల ఆనుపానులు తెలుసుకునేందుకు, ఇంట్రాగేట్ చేసేందుకు, ఇన్వెస్టిగేషన్ చేసేందుకు
ఇప్పటికే అన్ని కోణాల్లో తాము దర్యాప్తు జరుపుతున్నామని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా కొనసాగుతోంది. బిందు. ఓకే వెంకటేష్, చూస్తున్నాం భారీ పేలుడు జరిగింది ఢిల్లీలో. ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూసాం. హోంమంత్రి అమిత్ షా అక్కడికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును అక్కడి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి వెళ్లారు. ఆయన క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు. ప్రస్తుతం అధికారులతో మాట్లాడుతున్నారు. ఎర్రకోట లోపల హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. కరెక్ట్గా 6:52 సమయంలో ఒక I-20 కార్ సిగ్నల్ వైపుగా వెళ్తున్న సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఆ పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల కార్లన్నిటికీ కూడా ఆ మంటలన్నీ కూడా వ్యాపించాయి. 10 మంది మృతి చెందారు. ఆ టైంలో కారులో 3 ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా సిపి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది అంటూ కూడా హోంమంత్రి ప్రకటన చేయడం మనం చూసాం. రైట్, ఓవరాల్గా మనం చూస్తున్నాం పేలుడు జరిగిన కాసేపటి తర్వాతి దృశ్యాలన్నీ కూడా సాక్షి టీవీలో మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఘటనకి కారణమైన I-20 కార్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అక్కడి అధికారులు ఎన్ఐఏ టీంతో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ మొత్తం కూడా సెక్యూర్ చేశారు. ప్రస్తుతం ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరిస్తున్నారు. ఆ సెక్యూర్ చేసిన ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్ఐఏ టీం ప్రస్తుతం అక్కడే ఉంది. పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా అక్కడ మోహరించి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఒక హై అలర్ట్ వాతావరణం ఉంది. అయితే ఇది ఉగ్ర కుట్ర అనేది మాత్రం ఇప్పటిదాకా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ ఇది ఉగ్ర కుట్రలానే కనిపిస్తోందంటూ కూడా చాలామంది పోలీస్ అధికారుల నుంచి కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చిందా అనే అనుమానం వచ్చింది. ఎగిరిపడ్డామని చాలామంది చెప్పడం కనిపించింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లన్నీ కూడా పగిలిపోయాయి. ఒక పెద్ద అగ్నిగోళం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మాకు కనిపించింది. కిలోమీటర్ దూరం వరకు కూడా పేలుడు తీవ్రత కనిపించింది అనేది ప్రత్యక్ష సాక్షులంతా చెప్పిన పరిస్థితి. అలాగే మంటల్లో చాలామంది చిక్కుకుపోయారు. రెడ్ సిగ్నల్ పడి ఉంది. ఒక్కసారి పేలుడు సంభవించడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరూ కూడా బయట పడలేని పరిస్థితి. దానికి తోడు మంటలు అంటుకున్నాయి. దాంతో కొంత మృతుల సంఖ్య కూడా పెరిగినట్టుగా కనిపిస్తోంది. అటువైపుగా వెళ్తున్న పాదచారులు చాలామందికి కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలోనే ఉన్నారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. మొత్తం ఈ పరిస్థితి అంతటినీ సమీక్షిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం పోస్ట్ కూడా చేశారు. మృతులకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆయన. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఉన్న ఒక హైవేపై చాందినీ చౌక్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుడు సంభవించింది. ఒక రెడ్ సిగ్నల్ దగ్గరికి మెల్లగా వస్తున్న ఒక కార్లో I-20 కార్లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్న కథనం ప్రకారం ఈ కార్ హర్యానాకి చెందిన కార్గా చెప్తున్నారు. 7674 నంబర్తో రిజిస్టర్ అయి ఉంది. నదీమ్ అనే పేరుని తను చూసినట్టుగా చెప్తున్నారు. వైట్ కలర్ I-20 కార్ ప్రస్తుతం ఆ ఎవిడెన్స్ ఏదైతే సెక్యూర్ చేశారో ఆ ప్రాంతంలో కూడా మనం ఆ కార్ని చూడొచ్చు. ఈ కార్లోనే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల కార్లకి CNG కార్లు కావడంతో ఆ మంటల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశానికి సంబంధించి పోస్ట్ చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం గాయపడిన వారంతా కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూస్తున్నాం ఘటన జరిగిన స్థలం ఇది. కరెక్ట్గా రెడ్ సిగ్నల్ సమీపంలో ఏదైతే I-20 కార్లో బ్లాస్ట్ జరిగిందో ఆ కార్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం ఇటు NSG టీమ్స్తో పాటు NIA టీమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన ఫోర్స్ కూడా ప్రస్తుతం అక్కడ ఉంది. ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు ఫోరెన్సిక్ టీమ్స్ అన్నీ కూడా. దర్యాప్తు వేగవంతం చేయాలి, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. అయితే ఉగ్ర కోణం ఉందా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పేలుడు తీవ్రత, ఇందులో పేలుడు పదార్థాలను ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా అనే అనుమానాలు ప్రధానంగా ఉన్నాయి. మూవింగ్ వెహికల్గా దీన్ని పేర్కొనడంతో ఎక్కడైనా పేల్చడానికి వెహికల్ని తీసుకెళ్తున్నారా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం NIA అసలు ఈ పేలుడికి గల కారణాలు ఏంటి అనేది తేల్చాల్సి ఉంది.